నేడు ప్రబోధన ఏకాదశి అంటే చిలుక ఏకాదశి అని కూడా అంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయింది. దీన్నే హరిబోధిని ఏకాదశి అని, చిలుక ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శివుడు, పార్వతి, బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ భజనలతోనూ హారతులతోనూ శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగుతుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల అందరూ విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూడండి. వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఈ తొలేకాదశి నాడు ప్రారంభమైన చతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి మొదలుగా 5 రోజుల పాటు విష్ణు పంచక వ్రతం చేస్తారు. దీనినే భీష్మ పంచక వ్రతం అని కూడా అంటారు. ఈ 5 రోజులు శ్రీహరిని పూజించి భీష్మునకు తర్పణాలు ఇస్తారు. ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి లేస్తారు. అనగా ఇప్పటికీ మేఘాలన్నీ తొలగిపోయి ఆకాశం నిర్మలమవుతుంది. ఈ ఏకాదశి నాడు దేవాసురులు పాల సముద్రాన్ని చిలికారు. అందువలన దీనికి చిలుక ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. ఈ ఏకాదశి సర్వ పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చిబూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఈరోజు మనం చిన్న మంచి పని చేసినా అది సుమారు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవు. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానం కలగడంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి రెట్ల పుణ్యం ఒక్కసారైనా ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు. ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.